బాబు రెడీ అమ్మా? స్టార్ట్ సౌండ్, లైట్స్, యాక్షన్. ఇలా యాక్షన్. అసలు బోయపాటి గారి సినిమా అయినా ఇంటర్వ్యూ అయినా ఇలాగే మొదలవుతుంది. సో ఈరోజు ఇంటర్వ్యూలో ఆయన లేకపోయినా సరే ఇలాగే మొదలు పెట్టాలి. ఇది మన సత్సంప్రదాయం. సీట్లో బాంబులు ఎన్ని పెట్టారు? లేదు, వెనకాల సుమోలు పెట్టాము, ముందర సుమాని పెట్టాము. ఈరోజు స్కంద స్పెషల్ ఇంటర్వ్యూ అండ్ దీని పేరు రామ్ లీలా. వెల్కమ్ టు రామ్ లీలా. ఏ అప్పుడు దీపికా పదుకోన్ అండ్ రణ్వీర్, ఇప్పుడేమో రామ్ అండ్ లీలా ఒరిజినలీ రామ్ లీలా చేస్తున్నారు అనమాట. వావ్. సో ఏంటి, ఇయ్యాలే పొయ్యాలే గట్టిగా అరిస్తే తొయ్యాలి, అడ్డు వస్తే లేపాలి. సూపర్ పవర్ఫుల్ స్టార్ట్ అయింది అసలు ట్రైలర్. ఐ స్టిల్ రిమెంబర్ మనం ఈవెంట్ చేసినప్పుడు అది అలా ప్లే అవ్వగానే జనాలు అరుస్తూనే ఉన్నారు. అమేజింగ్. అండ్ మూవీలో కూడా మీ 2 kinds ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి కదా. ద వర్క్ దట్ యూ హ్యావ్ డన్, కంగ్రాచులేషన్స్ టు రామ్ ముందుగా. అండ్ అలాగే లీలా, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. యూ ఆర్ లుకింగ్ యాజ్ గార్జియస్ యాజ్ మీ. చాలా అందంగా కనిపిస్తున్నావు. సరే, నేను వాడేటువంటి అవే క్రీమ్లు నువ్వు వాడుతున్నావు. ఐ థింక్ సో. అంటే మీరు మధ్యలో ఏదో స్టార్ట్ ఏమన్నారు సార్? ఏం లేదు, ఫస్ట్ అసలు ఫంక్షన్కి వచ్చినట్టు వచ్చింది అంటే. మీరు చాలా క్యాజువల్గా వచ్చారు. నేను కరెక్ట్గా సినిమా ప్రమోషన్ నా క్యారెక్టర్ లాగా రెడీ అయ్యొచ్చు. నేను సినిమా ప్రమోట్ చేసినట్టు వచ్చాను, నువ్వు నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాను. రామ్ నేను ఎప్పుడు ఇలా చూడలేదు. ఏంటి? సారీ, ఐ జస్ట్ మిస్డ్ ఇట్ అండి. నాకు బకెట్ ఇచ్చేందు. వెయిటింగ్ టు సీ మీ ఇద్దరి మ్యాజిక్, మీ ఇద్దరి ఎనర్జీస్ ఆన్ సిల్వర్ స్క్రీన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇందులో వీల్ స్టార్ట్ ఆఫ్ విత్, అందులో ఒక సెకండ్ లుక్ ఉంది చూసారా? కల్ట్ పాట కూడా చూసేసాం. చింపేశారు అసలు. దానికోసం ఎంత కష్టపడ్డారు? లైక్ ఆ లుక్, ఆ సాంగ్. ఈ సినిమా వరకు ప్రతి షాట్ తర్వాత ఉన్నానా పోయానా డౌట్ వచ్చేది. అంటే ఎవరు కనపడేవారు కదా. ప్రతి షాట్లో డస్ట్ ఫిల్ అయ్యి డస్ట్ సెటిల్ అయిన తర్వాత యాక్షన్ ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. కట్ చెప్పిన తర్వాత డస్ట్ సెటిల్ అయిన తర్వాత 10 మంది ఉన్నారా లెక్కేసుకోవడం అంతే. బాబోయ్. కానీ అందరూ అంటూ ఉంటారు సినిమా షూటింగ్ ఒకసారి వచ్చిన తర్వాత మేము ఏదో 2 గంటలు సినిమా చూసేసి ఇదేముందిలే అని మా వర్డిక్ట్ చెప్పేస్తూ ఉంటాము. కానీ ఎంత కష్టపడతారు ఒక్కొక్క షాట్ కోసం అనేది వస్తే తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి క్యారెక్టర్స్. దిస్ వాజ్ లిటిల్ ఛాలెంజింగ్ అండి. ఎస్పెషల్లీ దిస్ రోల్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అవును లీలా, నిన్ను చూసి ట్రైలర్లో, అంటే మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ట్రైలర్ కంటెంటే ఉంది. సినిమా చూసిన తర్వాత ఇంకా బోలెడంత అడగచ్చు. కానీ ఏంటి నువ్వేమైనా ఫిగర్వా? పెద్ద ఫిగర్ నువ్వేమైనా పెద్ద ఫిగర్ అనుకుంటున్నావా? అనుకుంటున్నావా? లేదండి, నేను అలాంటి వాళ్ళు అనుకుంటున్నారా? కాదు, అది ట్రైలర్ వరకు చెప్పారు కదా. నిజంగా ఏమనుకుంటున్నారు మీరు? నేనేం అనుకోలేదు. శ్రీలీల గురించి ఏమో మరి ఫీలింగ్స్ పోయినాయి నాకు. అసలు జనరల్గా ఫీలింగ్స్ పోయినాయి అనుకుంటున్నా. పులి ఏటకొచ్చింది, వచ్చామా పులి వయసుకు వచ్చింది, అయిపోయింది, ఏటకొచ్చింది షూటింగ్కి వెళ్ళినా. రామ్, చాలా మంది ఆడపిల్లల గుండె పగిలిపోతుంది. రామ్, దే ఆర్ ఆల్ వెయిటింగ్. అంటే ఇంకా ఇప్పుడు ఏమైనా అనౌన్స్ చేస్తాడేమో, ఎవరికైనా ప్రపోజ్ చేస్తాడేమో అనేది. నేను అసలు ఈ టాపిక్ ఏం మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మ్యారేజ్ అట్ ఆల్. కానీ మీరు అలాంటివన్నీ మాట్లాడద్దు ప్లీజ్. గుండె చాలా బరువుగా అయిపోతుంది. సో శ్రీలీల, హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే విత్ రామ్? రామ్ ఇప్పుడైతే చూస్తుంటే బోలెడంతా. అలా రామ్ మీద ఎందుకు ప్రాంక్స్ చేస్తున్నావు నువ్వు? నేనా? నిజమ్మా? ఈ ఎక్స్ప్రెషన్ ఒకటి పడద్దు, ఏం తిరిగినట్టు చేసినంత చేసి. మీరు కానివ్వండి, మీరు ఒక ఫ్లోలో ఉన్నారు. కానివ్వండి, నేను పక్కన నుంచి వీక్షిస్తాను. అమ్మో, నీకు చాలా తెలుగు పదాలు వచ్చేసాయి బాబోయ్. వీక్షిస్తాను అని చెప్పేస్తుంది. అయినో నువ్వు తెలుగు అమ్మాయివేనని, బట్ మంచి మంచి పదాలు వాడేస్తున్నావు. ఇంటర్వ్యూ ఇంకా 3 పదాలు నేర్చుకుంది. ఒకటి అయింది, ఇంకా 2 ఉన్నాయి. హీఈస్ ద ప్రాంక్స్టర్ అండి. హీఈస్ ద మెయిన్ ప్రాంక్స్టర్. అంటే ఇప్పుడు గుర్తులేదు అన్నారు, కానీ వాట్ హ్యాపెన్ వాజ్, ఇక్కడ యాక్షన్, ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. అక్కడ లేస్తున్నారు, దిగుతున్నారు, అక్కడ దొల్లుతున్నారు, చాలా హడావిడిగా ఉంది ఆల్రెడీ. అండ్ అమిస్ట్ ఆల్ ఆఫ్ దిస్ ఐ వాజ్ జస్ట్ బిహైండ్ ద మానిటర్. అక్కడికి వచ్చేసి బాలు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అండ్ హీఈస్ వెరీ వెరీ సిన్సియర్. అంటే వేరే వాళ్ళు ఎవరు కాదు, బాలు ఒక్కడే సిన్సియర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. నోట్ దిస్ పాయింట్. బోయపాటి గారు మీ టీం గురించి చెప్తుంది అమ్మాయి. ఆయన సిన్సియరా? బోయపాటి గారు సిన్సియర్, ఓన్లీ బాలు మాత్రమే చెప్పేవాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ టుగెదర్ యు ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే, కంటిన్యూ. బాలు అనే ఏకైక సిన్సియర్ ఫెలో యూనిట్ లో. సో వచ్చేసి చీర కట్టుకుని ఉన్నానండి కంప్లీట్ గా. అక్కడ నన్ను హార్నెస్ వేసుకోమని. ఇప్పుడు చీరలో హార్నెస్ ఇది భలే కొత్తగా ఉండింది నాకు. అంటే నేను ఓకే జోక్ చేసినాను, మళ్ళీ కూర్చొని కాఫీ తాగుతాను.
సెట్ కాదమ్మా లైక్ యాక్చువల్లీ కొంచెం మీరు తొందర రెడీ అవుతారు అక్కడ లైట్ పోతుంది అన్నారు. ఐ స్టుడ్ అప్ అండ్ నేను ఇంకా నాకు అర్థం కాలేదు. దట్ ఈస్ బేసిక్లీ సర్స్ ప్లాన్. ఎందుకు సార్ ఇలా ఓ నేను చెప్పానా చెప్పుంటా. నేను హార్నెస్ ఏ షాట్ అని నేను సిన్సియర్గా ఆలోచిస్తున్నా. హార్నెస్ షాట్ లేదు ఏం చెప్తుంది. అండ్ ఇందులో దెర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్ యాక్టర్స్, అంటే అంతకుముందు హీరోస్, వెరీ వర్సటైల్ యాక్టర్స్ పర్ఫార్మింగ్ ఇన్ దిస్ మూవీ. శ్రీకాంత్ గారు ఉన్నారు, రాజా గారు ఉన్నారు, ఇంద్రజ గారు, గౌతమి గారు. సో ఎనీథింగ్ దట్ యూ వుడ్ వాంట్ టు యాడ్ అబౌట్ దెమ్ అండి? ఎవ్రీ యాక్టర్ దట్ యూ మెన్షన్ అండి, దెర్ ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్స్, వెరీ గుడ్ పర్ఫార్మర్స్. అండ్ ఇదంతా మాస్ సినిమాలా కనపడడం సరే, it's got a lot of family emotions. That's the soul of the film. So especially when you're performing with these kind of actors, and the scenes are so beautifully written. Ekkada meter daatakonda correct ga, you just feel for it. Koncham over anpichado, it's very easy to go overboard, but every dialogue that's been written has been, and pratidi connect avudam. So very subtle ga untadi, at the same time very hard hitting dialogues, and every actor was a honor to work with them. మీరు ఫ్యామిలీ అని అన్నారు కాబట్టి ఇందులో ట్రైలర్లో వినిపించినటువంటి ఇంకో అందమైన డైలాగ్ ఉంది. కనిపించని దేవుణ్ణి కనిపించమని అడుగుతాము, కానీ కనిపించినటువంటి దేవుళ్ళని పట్టించుకోకపోతే ఎలా మావయ్య అనేది. దట్స్ వెరీ టచింగ్, వెరీ టచింగ్. ఆ ఎంటైర్ సీన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మొన్న చూసానని, అండ్ ద ఎంటైర్ సీన్ ఐ థింక్ ఆల్ ద ఫ్యామిలీస్ విల్ రియలీ లవ్. లైక్ ఎవ్రీ పర్సన్, కొడుకు కనెక్ట్ అవుతాడు, ఫాదర్ కనెక్ట్ అవుతాడు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఎవ్రీవన్ విల్ కనెక్ట్. శ్రీలియా, మీ పేరెంట్స్ మూవీలో రివీల్ చేయొచ్చు అంటే యాక్టర్స్? ఐ థింక్ I don't know if we can reveal that. ఓ చెప్పకూడదా? ఎందుకు కాదు, నేనే సారీ, సరదాగా ఒక జోక్. ఓకేనా? నేనేమనుకున్నానంటే నువ్వు ఎక్కువ సినిమాలు చేస్తున్నావు కదా, సో ఎక్కువ సినిమాలు చేస్తున్నావు, ఇందులో అమ్మ నాన్న ఎవరో మర్చిపోయింది అనుకున్నాను. కానీ క్లూ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. శ్రీకాంత్ గారా? కాదు, శ్రీకాంత్ గారు కర్ణాటక. యా, అవునా? అండ్ డాన్సర్స్ కూడా ఇద్దరు యు ఆల్ హావ్ మ్యాచ్డ్ ఈచ్ అదర్స్ ఎనర్జీ సో వెరీ బ్యూటిఫుల్లీ. ఇందాక కల్ట్ బొమ్మ సాంగ్ గురించి చెప్పాము, దానికి మొత్తం డస్ట్ అండ్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. వెరీ వైల్డ్ సాంగ్. అంటే ఎవడు అంటే స్టార్ట్స్ ఆఫ్ విత్ ఎవడప్ప వాడు అన్నప్పుడు వాడెవడో అనేదని రివలేషన్ అన్నమాట. ఓకే. సో స్టార్ట్స్ ఆఫ్ ఓపెనింగ్ షాట్ నుంచి దాని కొరియోగ్రఫీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అందులో ఉండేటువంటి డాన్సర్స్, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ ఫార్మేషన్స్, ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ అమేజింగ్. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. 3 songs చేశారు అందులో, అండ్ 3 డిఫరెంట్ గా చేశారు అసలు. అండ్ తమన్ గారి మ్యూజిక్ గురించి మనం చెప్పక్కర్లేదు. బోయపాటి గారు, తమన్ గారి కాంబినేషన్ అంటే దే కిల్ ఇట్ అంతే. వీఆర్ వెయిటింగ్ టు సీ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్. ఇప్పటివరకు ఏంటంటే మన ఫోన్లో చూసుకుంటున్నాం, ఐప్యాడ్లో చూసుకుంటున్నాం, కానీ ఎక్స్పీరియన్స్ వస్తుందా అంటే కొత్తగా నేను కూడా 2 ప్రీ రిలీజ్లు చేసి ఒక ఐప్యాడ్ కొనుక్కున్నాను. ఓకే, సో శ్రీలియా చెప్పండి, ఇంకా మీకు ఎలా అనిపించింది రామ్ గారితో డాన్స్ స్టెప్స్ మ్యాచ్ చేయడం? ఈజీగా ఉండిందా, కష్టంగా ఉండిందా, మనం చేసేస్తాంలే అనిపించిందా? లేదండి, ఇట్ వాస్ లాట్స్ ఆఫ్ ప్రెషర్. చాలా భయంకరంగా ప్రాక్టీస్ చేసి చాలా కష్టపడి కానీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మేడ్ ఇట్, అంటే నాకు చుట్టూలో ఇట్ వాజ్ డిఫరెంట్ స్టైల్, నేను ఎప్పుడు ముందు చేయలేదు. సో అది కొంచెం కొత్తగా ఉండింది నాకు. బట్ గండరాబాయిలో ఆ కాంబినేషన్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. యా, అండ్ డిఓపి సంతోష్ గారు ఇస్ డన్ అ ఫినామినల్ జాబ్, సూపర్బ్. అంటే జనరలీ ఏంటంటే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువగా అందరూ అందులో ఉండేటువంటి హీరో హీరోయిన్ గురించి ఎలాగో చెప్తారు అండ్ ఉండే యాక్టర్స్ గురించి మాట్లాడతారు. బట్ దీస్ పీపుల్ దే వర్క్ సో హార్డ్ కదా, డే నైట్ కష్టపడి, డిఓపీలు ఎస్పెషలీ వాళ్ళు ఏవో వేసేసుకొని వాళ్ళ ఎక్విప్మెంట్లు, సో అమేజింగ్ జాబ్ చేశారు. ఫ్యాంటాస్టిక్ న్యూ డిఓపి అండి, ఫస్ట్ సినిమా తనకి. అండ్ ఇదివరకు రిషి పంజాబీ గారి దగ్గర హీ వాజ్ ద మెయిన్ గై హూ యూస్ టు లైట్ అప్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఉన్న లైట్లన్నీ వాడారు. ఏదో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్కి 27 జనరేటర్స్ ఏమో వాడారు. ఆ రోజు ఇండస్ట్రీలో కొన్ని దొరకలేదంట జనరేటర్స్. కొన్ని కాదు, పిల్లలు కూడా అయిపోయినట్టున్నాయి, ముహూర్తాలు మార్చుకున్నారు. సో అదే అసలు పైకి వెళ్ళి చూస్తే అసలు పక్క ఇన్ని లైట్లు అది ఇది గుడ్ అనుకున్నాను. ఆన్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది గుడ్ కాదు, అది కొంచెం బాగా స్కిన్ లాస్ట్గా బర్న్ అవుతుంది. ఏంటి హెయిర్ ఉండాలి, ఇక్కడ ఏమైంది, బర్న్ అయిపోయింది. ఆయన మీ ఇద్దరికి పెద్ద బర్న్ అయినా సరే అదే కలర్లో ఉంటారుగా, మేము మాట్లాడాలి. భగవంతుడు మీ ఇద్దరిని వైట్ వాష్ చేసి పంపించేసారులేండి. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను బికాస్ దిస్ ఇస్ రామ్లీలా కాబట్టి.
అంటే మేము రామ్ హ్యాస్ టు ఆన్సర్ అబౌట్ లీలా అండ్ లీలా హ్యాస్ టు ఆన్సర్ అబౌట్ రామ్. అండ్ మీరు ఒకళ్ళకొకళ్ళు ఇది కరెక్టా కాదా అనేది క్లారిఫై చేసుకోవాలి. సారీ, ఈ లైట్ కూడా నా మొహం మీద పడేసరికల్లా నేను కొంచెం దయ్యంగా కనిపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ దిస్. లీలా, రామ్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? నువ్వు చెప్పింది కరెక్టా కాదా అని రామ్ ఇప్పుడు తన కుడి చేతిని ఎత్తి టింగ్ అంటాడనమాట. అలా ఒకరు స్పెసిఫిక్గా ఎవరు లేరండి అనుకుంటున్నా. లీలా ఇస్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. అంటే ఏ హీరోయిన్ ఏ ప్రమోషన్ ఆ అది హీరోయిన్ నాకు ప్రాబ్లం లేదు, నేను ఒక్కసారి చేస్తాను, నువ్వు చూసుకో. వారం ఒకరు మ్యాచ్ చేయాలి. ఎస్, ఇప్పుడు నేను రామ్ని అడుగుతున్నాను. రామ్ చెప్పండి, లీలా ఫేవరెట్ హీరో ఎవరు? డిపెండ్స్, ఎవ్రీ ఫ్రైడే అంటారు, కానీ ఎవ్రీ ఫ్రైడే తన రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్వ్యూ బట్టి ఉంటుంది. ఇది కరెక్టా కాదా చెప్పండి. ప్రస్తుతానికి నేనే అనుకుంటున్నా, తప్పదు. ఆయన చెప్పాడు, నేను చెప్పాల్సి వచ్చింది ఇలాగా. ఓకే, మీకు 1-on-1 పాయింట్స్ వచ్చాయి. ఇది కరెక్ట్. రామ్ డే ఆఫ్ ఎలా స్పెండ్ చేస్తారు నువ్వు అనుకుంటున్నావు లీలా? కాఫీ అంటే షూటింగ్ లేనప్పుడు థింక్ మస్ట్ బి మేకింగ్ కాఫీ. అంటే రోజంతా కాఫీ చేస్తుంటారు, మళ్ళీ తింటారు, మళ్ళీ కాఫీ చేస్తారు, మళ్ళీ తింటారు. స్టార్ బాక్స్ లో అక్కడ పని చేస్తాను అనుకుంటున్నా. షూటింగ్ లేదు, పని కాఫీ షాప్ లో కాఫీలు అందిస్తా వెయిటర్ లాగా. ఇది నిజమా చెప్పండి, నేను చెప్పింది. దట్స్ లైక్ రొటీన్, పార్ట్ ఆఫ్ హిస్ రొటీన్. దాని తర్వాత ఇట్స్ లైక్ ఒక డెన్ లో ఇంకా ఆయన ఒక జోన్. డెన్ లో డానా? కాఫీ షాప్ లో వెయిటర్ గారి నుంచి ఒక డాన్ అయిపోయింది. డెన్ లో డాన్, ఒక డెన్ లో ఒక జోన్ లో, లైక్ ఐ థింక్ వెరీ డిటాచ్డ్ టు ది అవుట్ సైడ్. హిమాలయాలా ఇదంతా నిజమా? బంజారా హిల్స్. ఆల్మోస్ట్ రియాలిటీకి దగ్గరగానే ఉందా? అయితే ఇప్పుడు మీరు చెప్పండి, లీలా డే ఆఫ్ లీలా డే ఆఫ్ అంటే అది ఇండస్ట్రీ స్ట్రైక్ అవ్వాలి, లేకపోతే డే ఆఫ్ ఉండవు అక్కడ, లేదా కోవిడ్ రావాలి. జనరలీ ఇండస్ట్రీ స్ట్రైక్ అయితే మాకు డే ఆఫ్స్ వస్తాయి. లీలా డే ఆఫ్ అంటే ఇండస్ట్రీ స్ట్రైక్ అయినట్టు. ఏ షూటింగ్ ఇది ద బిగ్గెస్ట్, ఇది పెద్ద మీమ్ రాబోతుంది చూడు, అసలు చాలా పెద్ద మీమ్ రెడీ. లీలా, మీరు అడగాల్సిన క్వశ్చన్ తప్పు. లీలా డే ఆఫ్ అప్పుడు ఇండస్ట్రీ ఏం చేస్తుంది అని అడగాలి. లీలా డే ఆఫ్ అప్పుడు ఇండస్ట్రీ ఏం చేస్తుంది? పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తుంది. రామ్ వాళ్ళు చంపేస్తున్నాడు అసలు. ఓకే, ఒకవేళ రామ్ ఈ యాక్టింగ్ ప్రొఫెషన్లోకి రాకుండా ఉండుంటే వాట్ డూ యూ థింక్ హీ వుడ్ బి డూయింగ్? డాక్టర్? ఏమిటి నిజమా? నాకు తెలియలేదు. డాక్టరా? ఏ యాంగిల్లో? బాడీ యాంగిల్ నచ్చిందా? వెయ్యాలే కొయ్యాలే అన్నారు కదా అని మీరేమనుకుంటున్నారు? నేను ఎప్పుడు పేషెంట్ కానీ డాక్టర్. I think nothing to do with too much. Lots of studying in doctor. స్టడీయింగ్. మీరేమైనా అనుకున్నారా ఎప్పుడైనా? నీ క్వశ్చన్ ఆన్సర్ యాక్టర్ అవ్వకపోతే యాక్టర్ అవడానికి ట్రై చేస్తూ ఉంటా. Or director. ఓకే, No? ఛాన్స్ లేదు. అది బోయపాటి గారే. I think నేను ఒక ఫిక్స్డ్ గురి పెట్టుకొని అలా దానికి. లీలా ఫేవరెట్ జాబ్ ఏమై ఉండొచ్చు ఇన్ కేస్ ఇట్స్ నాట్ యాక్టింగ్? అంటే ఇది కూడా కాకుండా, MBBS కూడా కాకుండా ఏమైనా ఉండొచ్చా ఇంకా? నా డేట్స్ మేనేజ్ చేస్తే మాత్రం ఎదిరిపోద్ది, ఎక్కువ సినిమాలు చేస్తా. ఎలా ప్లాన్ చేస్తా తెలియదు డేట్స్. అమేజింగ్, గుడ్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ బాగున్నాయి. లేదు, ఐ థింక్ షీ విల్. మీరు అడ్మినిస్ట్రేటర్ అండ్ మేనేజర్గా అన్నారు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించా. కొంచెం పేరు పదవి పెంచాను, సాలరీ కాదు. No, I think she's a very kind-hearted soul. So, ఏమో మరి. జెన్యున్గానే కొంచెం అలా ఉంటుంది కాబట్టి ఏమో మరి చారిటీస్లోకి వెళ్ళిపోద్దేమో. మేబీ షీల్ స్టార్ట్ ఎన్జిఓ లాగానే చేసేస్తారు. గుడ్. లీలా బర్త్డే డేట్ కాదు, గుర్తుంది, మీరు సడన్గా అడిగేసరికి. సరే అయితే లీలా, నువ్వు కూడా ఆలోచించు. రామ్ బర్త్డే డేట్ మార్చ్. అమ్మాయ్యా, నాకు గుర్తులేదండి. అమ్మాయికి గుర్తులేదు, నాకు గుర్తులేదు. May 15th. It's May 15th. కరెక్టా? ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ట్రా కొట్టేసింది రామ్. It's exactly 1 month away from your birthday. What? ఒక రోజు అటు ఇటు అంతే. June 16th, 14th. 14th. June 14th. ఒక పని చేయండి, బిగినింగ్ అదంతా ఎడిటింగ్ లో తీసి ఓన్లీ June 14th. మళ్ళీ అడిగండి. లీలా బర్త్డే ఎప్పుడు? లీలా బర్త్డే ఎప్పుడు? 14th of June. నన్ను అడగండి. రామ్ బర్త్డే May 15th. ఇదేమో ఇందాక పెట్టే ఉంచండి. సింపుల్ క్వశ్చన్. ఏ డైరెక్టర్ని స్టోరీ మీరు వినకుండా ఈ డైరెక్టర్ అయితే చాలు నేను చేసేస్తాను అనే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? అసలు చెప్పే డైరెక్టర్స్
లేరు అనుకుంటా. బై ద ఎండ్ ఆఫ్ ద డే దే విల్ వాంట్ టు నరేట్ ద స్క్రిప్ట్. స్టోరీ. ఓకే లీలా. అదేంటో తెలియాలి కదా అసలు, లేకపోతే కరెక్ట్. లీలా ఫర్ యూ. సేమ్ as what he said. సరే అయితే ఆ క్వశ్చన్ నీకు క్యాన్సిల్. ఇప్పుడు ఈ క్వశ్చన్తో ఎవరికి ఎక్కువ పాయింట్స్ అనేది తెలిసిపోతుంది మనకి. రౌండ్ ఎండ్ కాదు అయిపోతుంది. అసలు మాకు మోటివేషన్కి ఎక్కువ పాయింట్స్ వస్తే ఏంటి మాకు ఏం వస్తుంది? ఇవాళ మీకు ఫ్రీ స్టే ఉంది మీ ఇంట్లో వెళ్ళి పడుకోండి ఇలాంటివి కాకుండా అది ఓకే ఐప్యాడ్ ఇస్తారా ఏంటి మాకు తెలియదు. కష్టపడి 2 ప్రీ రిలీజ్లు చేసి కొనుక్కొచ్చిన ఐప్యాడ్ ఎందుకు ఇస్తాను? ఆ శ్రీనివాస్ గారు ఎక్కడ మన ప్రొడ్యూసర్ గారు, ఆయన అడిగి ఏదో ఒకటి ఇప్పిస్తానులేండి. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ దట్ యూ అడ్మైర్ ఇన్ రామ్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ అదర్స్? there are a lot of things. కానీ ఐ థింక్ పర్స్పెక్టివ్ అంటే ఒక సిచ్యువేషన్ని చూసే విధానం or ఒక అర్థం మీకు ఆ పర్స్పెక్టివ్, ఆ సిచ్యువేషన్ చూసే విధానం, లైక్ హౌ హీ అనలైజెస్ or how he handles the situation very calmly, like very very smart. సారీ అండి, ఈ రౌండ్ ఇంతగా అసలు మిస్ ఇండియాలో కూడా ఇలా చెప్పలేదు ఎవరు. ఇది తనకే ఇచ్చేస్తున్నాను ఈ మైక్. అంత బాగా చెప్పినందుకు నేను కూడా ఇచ్చేస్తున్నా. అంటే నా దగ్గర మోస్ట్ ప్రెషియస్ ఏంటి అంటే మైక్. మరి మైక్ ఇచ్చేసా. అవునవును. ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ మొదలెడదాం. సరే, మీ దగ్గర ఇప్పుడు ఐ హ్యావ్ నెవర్ అనేటువంటి బోర్డ్స్ ఉన్నాయి. ఇది ఎందుకు మేము రెడీ చేసి పెట్టామంటే ఇలా మీరిద్దరు రామ్ లీలాగా మాకు చాలా అరుదుగా కనిపిస్తారు కాబట్టి మా దగ్గర ఉండేటువంటి అన్ని అస్త్రాలని మేము తీసి వాడేద్దాం అనుకుంటున్నాం. మీ దగ్గర ఎలాగో కొన్ని అస్త్రాలు ఉన్నాయి కదా. అంటే బోయపాటి గారి సినిమాలు అంటే జనరల్గానే మనకి అస్త్రం చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మీరు ఎక్కువగా వాడింది ఏంటి? అదే వాట్ ఈస్ దట్? ఇట్స్ అ బిగ్ కత్తి. ఎస్, డైసెక్ట్ చేయడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని. ఓకే. సర్జికల్ బిగ్ యాస్ సర్జికల్ బ్లేడ్. అందులో పవర్ఫుల్ డైలాగ్ ఇంకొకటి ఉంది కదా ట్రైలర్లో. సాధారణంగా నిద్రపోయే వాళ్ళని చంపడం నీకు అలవాటేమో, కానీ నిద్ర లేపి చంపటం నాకు అలవాటు. అండ్ అవన్నీ పర్ఫెక్ట్ మీటర్లో ల్యాండ్ అయ్యాయి. ఇట్స్ నాట్ లైక్ ఓవర్ బోర్డ్ కాదు, బట్ అంటే మధ్యలో మనకు ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి బోలెడన్ని. ఎన్ని ఫైట్లు రామ్? ఉన్నాయండి, బాగా గట్టిగానే ఉన్నాయి. గట్టిగానే ఉన్నాయా? ఓకే. సో ఆ గట్టిగా అవి ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్గా ఉండేటువంటి ఫైట్స్ని చూడబోతున్నాము. సాంగ్స్ ఎలాగో సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి, ఆ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ ఆన్ 28th of September. మేము రెడీ. ఇప్పుడు మీరు రెడీయా దీనికి? ఐ హ్యావ్ పుల్డ్ అ ప్రాంక్ ఆన్ ఈచ్ అదర్. I have never. What rubbish! What rubbish! ఇందాకే మాకు హార్నెస్ చీర. No, this is for you. ప్రాంక్ అంటే అంటే PRANK ప్రాంక్ స్పెల్లింగ్ కదండి, అర్థం. ఇందులో నుంచి చాలా మీమ్స్ నా మీద కూడా రాబోతున్నాయి, నాకు అర్థం అవుతోంది. It's I have. You have? He has. నా మీద ప్రాంక్ చేసావు నాకు చెప్పలా? హలో, ఒకవేళ నువ్వు చేస్తే పెట్టాలి, నువ్వు చేయకపోతే నువ్వు I have never. He has. అవునా? నువ్వు ఎప్పుడు ఒక్కసారి కూడా రామ్ మీద కానీ బోయపాటి గారి మీద కానీ మీ ప్రాంక్స్ ఎలా ఉంటాయంటే మనకి చాలా రోజుల తర్వాత అర్థం అవుతుంది మనమే ప్రాంక్ చేస్తున్న రోజు అని. మనకు కూడా అర్థం కాదు ప్రాంక్ అని. వెంట్ లేట్ టు ద సెట్. I have never. నిజంగా అదెందుకని మీరు నిజంగానే అడిగారు? ఊరికే అడుగుతున్నాను అంతే. సెట్కి అయితే వెళ్ళిపోద్ది, తప్పు సెట్కి వెళ్ళి ఉంటుందేమో కానీ ఏ సెట్ అయినా టైంకి వెళ్తుంది. ఓకే. కుక్డ్ అ బ్యాడ్ మీల్. యు హ్యావ్? ఏంటి మీకు ఇద్దరికి మీల్ కుక్ చేసేంత టైం కూడా ఉండిందా? బ్యాడ్ మీలేగా ఎవరన్నా. ఇది మీరు చాలా జెన్యున్గా చెప్పాల్సినటువంటి ఆన్సర్, బికాస్ ద నేషన్ వాంట్స్ టు నో. నేషన్ హ్యాడ్ అ బ్రేకప్. ఏంటి తిరుగుతూనే ఉంది బండి? ఐ హ్యావ్ నెవర్. ఓకే, అంటే ఇంకా రిలేషన్షిప్లో ఉందని అర్థం. అది కరెక్ట్ అంతేనా? అంతేగా కదా? లీలా అయితే ఇది అడుగుతానులే ఉండు. ఇది బ్రేకప్ అని ఐ హ్యావ్ అని చెప్పేశారు కాబట్టి ఈయనకి నెక్స్ట్ క్వశ్చన్ వర్తించదు, నీకు మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ వర్తిస్తుంది. హ్యాడ్ అ బ్యూటిఫుల్ లవ్ అఫేర్. అంటే ఇప్పుడు ఉన్న బ్యూటిఫుల్ కూడా కాదు. I have never. I'm wishing to and praying for it, but not now. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. హ్యావ్ యూ ఎవర్ లైడ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ? అబద్ధాలు చెప్పారా? ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? సరే అయితే ఇంటర్వ్యూ మళ్ళీ మొదలెడదాం. యూ ఆల్సో? ఐ హ్యావ్ నెవరా? ఐ హ్యావా? ఎన్ని చెప్పుంటారు అసలు, ఎవరికి తెలియదు. సెట్లో మోస్ట్ సీరియస్ పర్సన్ ఎవరండి? ప్రొడ్యూసరా, డైరెక్టరా? డైరెక్టర్ గారు చాలా జోక్లు వేస్తూ ఉంటారండి. లైక్ హీస్ వెరీ జోవియల్ అండ్ he makes everybody laugh. All the artists and
అంటే మా గ్యాంగ్ ఉంటుంది. అంటే లొకేషన్ అందరూ నవ్విస్తూ ఉండేవారు, గ్యాంగ్ ఆర్టిస్ట్ అందరూ చెప్పేస్తున్నాం. ఎవరు క్వశ్చన్ సిలబస్ క్వశ్చన్ ప్రాపర్గా వినండి. చాప్టర్ 1, సార్ ఎవరు ఎక్కువగా సీరియస్గా ఉంటారు? ప్రొడ్యూసర్ గారు. ఏ జోక్కి నవ్వరా? పేమెంట్ అంటే పంపించండి. అవును, ప్రొడ్యూసర్ గారే సీరియస్ గా ఉంటారు, ఎందుకంటే పాపం డబ్బులు మొత్తం పెట్టింది ప్రతి సెకండ్. మిగిలిన వాళ్ళందరిది కాదు కదా అమౌంట్, ఆయనదే కాబట్టి ఆయన ఇలా ఉంటారనమాట సీరియస్ గా. ఎవరు ఎక్కువగా కోప్పడేవాళ్ళు సెట్ లో? సెట్ అంతా అరుపులేనండి, యాక్షన్ సినిమా కదా. సో అరుపులు కేకలు గట్టిగా వినిపిస్తూనే ఉంటాయి. బ్లాస్ట్లు అట్లు ఇట్లా అందరూ అరుస్తానే, పక్కన ఉన్నా సరే ఏంటి ఓకేనా కాదా ఓకే అలా వెళ్ళిపోయారు. అక్కడికక్కడ కూడా సో మాట్లాడటం కూడా అలాగే ఉండేది. అది అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏమైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండేదా? కాఫీ పట్టుకురా తొందరగా అంటే ఒక్కడే ఉంటాను కాబట్టి అలా అరిసి నేనే వెళ్ళి తెచ్చుకునేవాడిని. కానీ రామ్, మీరు ఇంత యాక్షన్ ప్యాక్డ్ గా ఆన్ సెట్ ఉండి, ఇంతమంది జనము, స్పీకరు, సౌండ్, వీటి మధ్యలో ఉండి సడన్ గా అట్లా ఇంటికి వెళ్ళేసరికల్లా శాంతంగా ఉంటుంది. హాయిగా అనిపిస్తుందా, లేకపోతే ఒక 2 days అయిన తర్వాత కొంచెం ఐ మిస్ ఇట్ అనిపిస్తుందా? లేదండి, ప్రశాంతంగా ఉంటుంది. బట్ అది ఎంజాయ్ చేస్తే ఇది ఎంజాయ్ చేస్తాం. ఓకే, సో యూ హ్యావ్ అ బ్యాలెన్స్ అని తను చెప్పింది కదా, అలాగేనమాట. సో ఈ ఇంటర్వ్యూని మనం ఇక వైండప్ చేద్దాము. September 28కి థియేటర్లో కలుస్తాము. బట్ బిఫోర్ దట్ వన్ ఫైనల్ క్వశ్చన్. పెళ్ళి ఎప్పుడు ఎందుకు అని అడగట్లేదు నేను, అడుగుదామని అడగట్లేదు అని చెప్దామని. చూసారా, పెళ్లి క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ అయిపోయింది. కానీ ఇది ప్రోమోలో వేయండి, ఓకేనా? అప్పుడు ఖచ్చితంగా అందరూ వచ్చి ఏం చెప్పారని చూస్తారు. బై ద వే, మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినటువంటి స్పీచ్ కూడా సూపర్ వైరల్ అయ్యింది. మీరు బాలకృష్ణ గారి కాంబో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది అప్పుడు. అలాగే సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫర్ లీలా, ఆల్ యువర్ ఎఫర్ట్, అండ్ అలాగే రామ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. హార్టీ కంగ్రాచులేషన్స్ ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్.